సార్ నమస్కారం సార్. నమస్తే. సిగ్నేచర్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్ ముందుగా మీకు ఇంత బిజీ షెడ్యూల్‌లో గూడా అడగంగానే మాకు సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. పోటీ చేసిన మొట్టమొదటిసారే పార్లమెంట్ సభ్యులుగా దిగ్విజయంగా భారీ మెజార్టీతోని గెలిచి మొన్ననే ప్రమాణ స్వీకారం కూడా దిగ్విజయంగా అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది సార్? ఆ పార్లమెంట్ వాతావరణం కావచ్చు, అట్మాస్ఫియర్ అంతా ఎట్లుంది సార్ మీకు? బాపట్ల నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. సార్. సో ఒక్కొక్క నియోజకవర్గం వేరే వేరేగా ఉంటుంది అక్కడ చూస్తూ ఉంటే. కానీ ఏది ఏమైనా మన గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళేసరికి సమస్యలు అవే, ప్రాబ్లమ్స్ అవే, అండ్ ఇబ్బందులు అవే. సో రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్, స్కిల్ డెవలప్మెంట్, తర్వాత జాబ్స్, ఈ ఇష్యూస్ ప్రతి చోట ఎక్కడ తిరిగినా ఉన్నాయి. ఓకే. ఇవి చాలా పెద్ద ఎత్తున దాన్ని టేకప్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న యువత, మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెమోగ్రాఫిక్ యాంగిల్ నుంచి చూస్తే ఆ సంఖ్య బాగా పెరిగిపోయింది. వాళ్ళకి ఉద్యోగ, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు చాలా పెద్ద ఎత్తున కలిగించే అవసరం చాలా ఉంది ఇప్పుడు. సో ఈ ఇష్యూస్ ప్రతి చోట ఉన్నాయి. సో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అక్కడ 2 పోర్ట్లు వచ్చే, నిజాంపట్నం వాటర్ పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చే అవకాశం ఉంది అక్కడ. తర్వాత అక్కడ సముద్ర తీరాన్ని కాబట్టి అక్కడ టూరిజం హబ్ లాగా ఏవైతే రిసార్ట్స్ ఉన్నాయో, మనం బీచ్ రిసార్ట్స్ అంటాం, బీచ్ రిసార్ట్స్కి అవకాశాలు ఉన్నాయి. ఒక ఐటీ హబ్, ఒక బయోటెక్ సిటీ, ఇట్లాంటి రకరకాల ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఉపాధి అవకాశాలు వస్తాయి. కానీ ఆ ఉపాధి అవకాశాలు వచ్చినప్పుడు మన దగ్గర ఆ నైపుణ్యత ఉందా లేదా అనేది ఇష్యూ. అంటే ఉదాహరణకు చెప్తే, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టిన తర్వాత ఇక్కడ ఐటీ కంపెనీస్ వచ్చిన తర్వాత, ఎన్నో కంపెనీలు వచ్చిన తర్వాత, రకరకాల కంపెనీలు వచ్చిన తర్వాత అక్కడున్న ఎంప్లాయీస్కి కావాల్సిన డ్రైవర్లు, ట్రాన్స్పోర్టు చాలా అవసరం పడింది. డ్రైవర్ అవకాశాలు చాలా పెద్దతో వచ్చినప్పుడు మన దగ్గర ఆ నైపుణ్యత లేనప్పుడు, అవకాశం ఉంది, నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, స్కిల్స్ లేదు, అప్పుడు నేను ఇబ్బంది పడతాను. సో ఏదైతే మనకి ఎంప్లాయ్మెంట్ రాబోతుందో అని ముందే మనం గ్రహించుకొని ఆ నైపుణ్యత పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంశం అన్నమాట. సో ప్రస్తుతం నేను ఆ పనిలో ఉన్నాను. ఎలాగ యూత్ని గైడ్ చేసి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ స్కిల్ సెన్సస్ 2024 అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. దేశంలో మొట్టమొదటిసారి జరగబోతోంది. సార్, ఇందాక సార్ మీరు ఫస్ట్లో మొదటగా మాట్లాడినట్టు ఎక్కడికి వెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా సమస్యలన్నీ కూడా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది అని మాట్లాడారు కదా సార్. ఒక ఉన్నత విద్యావంతులుగా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద బాస్గా పనిచేసిన మీరు, ఇంకా స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంకా ఈ సమస్యలకు పరిష్కారం దొరకకపోవడానికి ప్రధాన కారణాలు కావచ్చు, ప్రధాన ఎజెండాలు ఏమై ఉంటాయి సార్ అసలు? అంటే ఇప్పుడు ఏంటంటే, మనం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు 75 సంవత్సరాల ముందు మనకున్న సమస్యలు చూస్తూ ఉంటే, సమస్యలను మనం కరెక్ట్గా అడ్రస్ చేసామా లేదా అనేది నాకు ఎప్పుడు ఈ డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మన ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి, అంటే యావత్ భారతదేశం గురించి మాట్లాడితే, ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ప్రతి గ్రామంలో స్కూల్ ఉందా అంటే లేదు. అంటే కొన్ని రాష్ట్రాల పేర్లు నేను చెప్పకూడదు, మంచిది కాదు, కానీ కొన్ని రాష్ట్రాల్లో లేవు, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయంటే లేవు. కనీస వస్తువులు, బేసిక్ థింగ్స్ ఏంటంటే ఈ 2. ఒక దేశం అంటే, ఒక రాష్ట్రం అంటే, ఒక జిల్లా అంటే, ఒక ఊరు అంటే ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమైన బేసిక్ థింగ్స్. ఇవి ఉన్నాయని మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకుని యావత్తు దేశం, తర్వాత రాష్ట్రము, తర్వాత జిల్లా, తర్వాత మండలము, తర్వాత గ్రామము గురించి మనం ఒకసారి సర్వే చేసుకుంటే మనం సరిగ్గా పని చేసినట్టు లేదు 75 సంవత్సరాలని క్లియర్గా తెలిసిపోతాం.
అయితే ఇక్కడ మార్పు ఎక్కడ రావాల్సిన అవసరం ఉందంటారు సార్? అంటే రాజకీయ వ్యవస్థలోనే మార్పులు రావాలా, లేదంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పులు రావాలంటారు? రెండిట్లో. ఓకే ఎందుకంటే వీళ్ళు అడిగింది వీళ్ళు ఇస్తారు, సార్. లేదా మీ అవసరాలు ఇవి మేము ఇస్తామని వీళ్ళు చెప్పాలి. ఉచిత పథకాలు. అయితే ఇక్కడ ఒక సమస్య, ఒక ఇష్యూ అయితే చాలా సీరియస్ ఇష్యూ కనిపిస్తూ ఉంది సార్. ఆ, చాలా చోట్ల నేను తిరిగాను సార్. ఎన్నికల ప్రచారం కోసం. అవును అవును 2-3 రాష్ట్రాలు తిరిగాను. సార్. ఆశ్చర్యం ఏంటంటే సార్. గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు మాకు స్కూల్ కావాలని అడగట్లే, సార్. మాకు హాస్పిటల్ కావాలని అడగట్లే, వేరే అడుగుతున్నారు. అంటే అప్పటికప్పుడు అవసరాలు. ఓకే. తాత్కాలికమైన ఇష్యూస్ చూసుకుంటున్నారు, ఓకే లాంగ్ టర్మ్ ఇష్యూస్ చూసుకోవట్లేదు. ఓకే ఓహో వీళ్ళకి ఇదే కావాలి కదా అని ప్రజాప్రతినిధులు కూడా అవే చెప్తున్నారు సార్. అంటే ఆ ఒత్తిడిలో, ఎన్నికల ఒత్తిడిలో అవును, వచ్చేసరికి వీళ్ళు కూడా మేము వస్తే మీకు ఇది చేస్తాం. సో ఇది 2 సైడ్ నుంచి ఆ మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి కరెక్ట్గా పోవట్లేదు. అంటే మనము ప్రజలని ఓకే. కొంచెం ఉత్తేజం చేయాలి, తర్వాత చైతన్యవంతం చేయాలి. మనకి పర్మనెంట్గా మనకు ఉండేవి ఏంటి మన జీవితాల్లో? నేను ఒక చొక్కా ఇస్తాను నీకు, అది పర్మనెంట్ కాదు కదా, దట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఒక 6 months 5 months అంతే. ఈరోజు అన్నదానం చేస్తాను, ఎవరికో వస్తారు తింటారు, 1 hour. దట్స్ ఆల్. రైట్ ఈ రోజుకి అది. సార్. సో అందుకే నేను ఇంతకుముందు నేను రిటైర్ అయిన తర్వాత ఒక ఫౌండేషన్ పెట్టాను, కేపీ ఫౌండేషన్ అని. సార్ విన్నాం సార్. కేపీ ఫౌండేషన్లో నా స్లోగన్ వచ్చేసి సార్ టీచ్ ఎ మ్యాన్ హౌ టు క్యాచ్ ఫిష్. ఓకే. టీచ్ ఎ మ్యాన్ హౌ టు క్యాచ్ ఫిష్ అంటే చేప పట్టడం నేర్పి కానీ చేప తినడం నేర్పియద్దు. రైట్. చాలా అర్థం ఉంది సార్ ఈ పదంలో. సార్. సో ఆ పద్ధతిలో మేము కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని అక్కడ ఆడపిల్లలు ఎవరైతే స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి ఇంట్లో కూర్చున్నారో ఓకే. వాళ్ళకి మళ్ళీ సైకిల్స్ ఇచ్చి మళ్ళీ చదువు చెప్పించి, వికారాబాద్ దగ్గర ఒక గ్రామంలో, ఎర్రవల్లి అనే గ్రామంలో ఓకే. అట్లాంటి ఒక అమ్మాయి ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసింది. ఓ సార్. చదువు మానేసి ఇంట్లో కూర్చోబెట్టిన తల్లిదండ్రులతో మాట్లాడి అమ్మాయికి సైకిల్ ఇచ్చి మళ్ళీ చదివిపించి, ట్రెమెండస్ సార్, ట్రెమెండస్. అట్లా అదే గ్రామం నుంచి 3 అమ్మాయిలు ఫార్మసీ చేశారు సార్. సో ఇప్పుడు ఆ 4-5 అట్లా ఉన్నారు ఇంకా. సార్. అట్లాంటి వాళ్ళ కుటుంబాల్లో వచ్చే తరం, నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందని మనం ఊహించుకోవచ్చు. సార్. వీళ్ళు చదువుకున్నారు, అవును. వీళ్ళు బీటెక్ చేశారు, వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. సార్. వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి కొంచెం డబ్బులు ఉంటాయి, అవును. డబ్బులు Financial ఉంటాయి కాబట్టి పిల్లలకి కాన్వెంట్ స్కూల్లో ఇంకా morals చదివిస్తారు, వస్తాయి. మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఇస్తారు, అవును. న్యూట్రిషనల్ ఫుడ్ ఇస్తారు, సార్. మంచి బట్టలు కుట్టిస్తారు, అవును. ధైర్యంగా బతుకుతారు. జనరేషన్ మొత్తం మారిపోతుంది. మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఆల్రెడీ ఇప్పుడు ఎర్రవల్లి గ్రామంలో కనిపిస్తూ ఉంది, ఓకే. ఆల్రెడీ కనిపిస్తూ ఉంది. సార్. సో పర్మనెంట్ చేంజెస్, ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఏదైతే ఉందో, రిఫార్మ్, సార్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, ఈ రిఫార్మేషన్ అనేది ఏంటి అని కరెక్ట్గా మనం ఆలోచన చేసి దాని మీద పర్ఫార్మ్ చేసి పర్మనెంట్ ట్రాన్స్ఫార్మేషన్ ఉండాలి. కానీ ఇర్రివర్సిబుల్ అంటాం, ఇంకా రివర్స్ అవ్వద్దు, ఓకే. అటు ముందుకే పైకే వెళ్తూ ఉండాలి వాళ్ళు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ చూడద్దు. సో ఈరోజు ఫుడ్ పెడతాం, ఏమొస్తుందండి దాంతో? అన్నదానం అంటాం, వాట్ ఈస్ ఇట్ యూ గెట్? ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి వచ్చి అన్నదానం పెడతారా? ప్రతిరోజు అన్నదానం పెడతారా? అవును సార్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే. సో యూ షుడ్ క్రియేట్ అ సిచ్యువేషన్ వేర్ దే ఎర్న్ దేర్ బ్రెడ్.